గుడ్ మార్నింగ్ మై లవ్లీ పీపుల్. సో డే 3లో అయితే నేను 67.20 kg ఉన్నాను. మార్నింగ్ అయితే ఇలా 6 AM-కే 2 గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ తీసుకున్నాను. అండ్ అలాగే 7 AM-కే నేనైతే డీటాక్స్ డ్రింక్ ప్రిపేర్ చేసుకున్నానండి. ఎందుకంటే ఈరోజు మాకు ఈవెంట్స్ ఉన్నాయి, సో ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి. అందుకని చెప్పి నేను అవాయిడ్ చేయకుండా ఎర్లీగా స్టార్ట్ చేశాను. ముందుగా 2 గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ తీసుకొని ఇలా పొయ్యి మీద పెట్టుకొని అందులో కొంచెం దాల్చిన చెక్క పొడి, ఒక చిన్న అల్లం ముక్క, దంచిన అల్లం ముక్క వేసుకొని బాగా బాయిల్డ్ అయ్యేదాకా ఉండాలండి. అది మంచి గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత దాన్ని ఒక గ్లాస్లోకి తీసుకొని ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ లెమన్ స్లైస్ తీసుకొని కొంచెం స్క్వీజ్ చేసుకొని మిక్స్ చేసుకొని తాగేయడమే. ఏం లేదండి, నాకు ఇన్ని వర్క్స్ ఉన్నా కూడా నేను డీటాక్స్ డ్రింక్ ఇంత ప్రిఫరెన్స్ ఇస్తున్నాను అంటే అర్థం చేసుకోండి. వెయిట్ లాస్లో డీటాక్స్ డ్రింక్ అనేది కీ రోల్ పోషిస్తుంది. ప్లీజ్ ఎవరైనా దీన్ని ఫాలో అయితే మాత్రం కంపల్సరీ డీటాక్స్ డ్రింక్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి, అవాయిడ్ చేయకండి. చాలా కీ రోల్ పోషిస్తుంది, ఓకేనా. అండ్ అలాగే ఎవరికైనా యాసిడిటీ, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు లెమన్ అనేది అవాయిడ్ చేసేయండి. నాకైతే ప్రాబ్లమ్స్ లేవు, దట్స్ వై ఐ యూజ్ ఇట్. అండ్ అలాగే నాకు ఇది చాలా టేస్ట్గా కూడా అనిపిస్తుంది. ఈ రెసిపీస్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ చేసేయండి, నేను మీకు డెఫినెట్గా రిప్లై ఇస్తాను. సో ఇంకెలా అయితే బ్రేక్ఫాస్ట్ నేను ఇలా 2 ఇడ్లీ, ఒక బజ్జీ అయితే తిన్నాను. సో అక్కడ నాకు ఇంకొక ఆప్షన్ దొరకలేదు. అండ్ అలాగే లంచ్ వచ్చేసి ఇలా కొంచెం బిర్యానీ అండ్ కొంచెం పులిహార అయితే తిన్నాను. సో ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత ఒక కుకుంబర్ తిన్నాను. అండ్ అలాగే ఇంక ఈవినింగ్ 6 PM-కి రాగి జావా. ఎందుకంటే ఆల్రెడీ ఆఫ్టర్నూన్ కొంచెం హెవీ లోడ్ అండ్ మార్నింగ్ కూడా కొంచెం హెవీ లోడ్ అయింది కదా. సో అందుకని చెప్పేసి నేను ఈవినింగ్ మాత్రం రాగి జావాతో సరిపెట్టేశాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.